హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను డైలీ ఉన్న కొద్దిగా టైంలో ఎలా స్టిచ్ చేసుకుంటానో మీకు చూపించబోతున్నాను. అలాగే డబల్ స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలో అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఖచ్చితంగా చివరి వరకు అయితే మా వీడియోని చూడండి. మేమైతే దిల్షుక్నగర్లో షాపింగ్కి అయితే వెళ్ళాము. మా మెత్త గౌషన్లు మొత్తం చినిగిపోయాయి కాబట్టి నేనైతే 2 జతల మెత్త గౌషన్లు అయితే తీసుకొచ్చాను. చూడండి, మెత్త గౌషన్లు అయితే ఇవి చాలా రోజులు వస్తాయి. మీరు కూడా ఎవరైనా కావాలి అనుకుంటే దిల్షుక్నగర్లో చాలా తక్కువ రేటుకే వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి కొనుక్కోండి. చూడండి, నేనైతే ఫస్ట్ ఒక మెత్త గౌషన్ తీసుకొని దాన్ని రివర్స్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. ముందుగా దానికి తగ్గ కలర్ అయితే తీసుకొని మెత్త గౌషన్లు అనేది స్టిచ్ చేసుకోవాలి. వేరే లైట్ కలర్ తీసుకున్నాం అనుకో దారం, అది అస్సలు సెట్ కాదు. కాబట్టి నేను డార్క్ కలర్ తీసుకొని వాటికైతే స్టిచ్ చేస్తున్నాను, డబల్ స్టిచ్ చేస్తున్నాను. నేను ఏ రోజైతే మిషన్ కుట్టాలి అనుకుంటానో ఆ రోజైతే త్వరగా లేచి నా పనులన్నీ త్వరగా అయిపోగొట్టుకుంటాను. ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ చేయడానికి ఈ మధ్యలో టైం అయితే అస్సలు సరిపోవడం లేదు. మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉంటాయి కదా మిగిలిన పనులు, ఆ పనులన్నీ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత అయితే నేను ఉన్న మధ్యాహ్నం టైంలో అంటే నాకు 11 to 3 వరకు కొద్దిగా ఖాళీ టైం అనేది దొరుకుతుంది. ఆ టైంలో అయితే నేను స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. డైలీ అయితే నేను 2 బ్లౌజెస్ లేదా 3 బ్లౌజెస్ అయితే కుడతాను. నా గిరాకీని బట్టి నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను. మనకు ఉన్న ఈ తక్కువ టైంలో షెడ్యూల్ అనేది ఏ విధంగా చేసుకోవాలో మనమే ఒక టైం అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్లయితేనే మనకున్న ఈ తక్కువ టైంలో త్వరగా స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది. ఒకటైతే స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది, ఆ తర్వాత ఇంకొకటైతే స్టార్ట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ చేయడం అయితే కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఏమో రాదు. అలాగని ఏం భయపడకండి. మనం ఎంత ధైర్యంగా ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలి అనుకుంటామో అది వచ్చే వరకు ఫుల్ ఫోకస్ అనేది దానిపైనే పెట్టాలి. మీరు అలా పెట్టినట్లయితే మీకు ప్రతి ఒక్కటి ఈజీగానే అయిపోతుంది. కొంతమంది అయితే అంటుంటారు, అయ్యో నేను స్టిచ్చింగ్ చేయగలనా, నాకు వస్తుందా అని భయపడతారు. కానీ టెన్షన్ ఏం పడకండి, ఈజీగా వచ్చేస్తుంది. కొద్దిగా శ్రద్ధ పెడితే చాలు. స్టార్టింగ్లో అయితే నేను కూడా స్టిచ్చింగ్ చేయగలనా అనే దానితో ఉండిపోయాను. కానీ ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్లో అయితే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అయితే అయ్యాను. నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ అయితే అక్క చాలా బాగా కుడుతున్నారు మీరు, నేను మీకే ఇస్తాను అని చెప్పేసి నా దగ్గరికే వస్తుంటారు వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకోవడానికి. అలా మీరు కూడా కస్టమర్స్ని మన వైపు తిప్పుకున్నట్లయితే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ప్రతిసారి ఏమైనా స్టిచ్చెస్ వేయడానికి లేకుంటే డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ప్రతి ఒక్కటి మనకే ఇస్తారు. అలా కస్టమర్స్ని మన వైపు తిప్పుకోవాలి. కస్టమర్స్తో అయితే చాలా ఓపికగా మాట్లాడాలి. మనం కుట్టిన బ్లౌజులు అయితే ఏవైనా లూజ్ అయ్యాయి అనుకోండి, వాళ్ళకి స్టిచ్ అయితే ఖచ్చితంగా వేసి ఇవ్వాలి. అదే కొంచెం టైట్ అయిందనుకొని స్టిచ్ తీసేసి ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే బ్లౌజులు కరెక్ట్గా సెట్ అవుతాయి. ఏమైనా డ్రెస్సెస్ డబల్ స్టిచ్చెస్ వేయాలి అని వచ్చారనుకో, సరే నేను వేసిస్తాను అని వాళ్ళ దగ్గర తీసుకోవాలి. లేదు నాకు టైం సరిపోతలేదు, నేను ఈరోజు స్టిచ్ చేయను అని అసలు చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు మన మీద నమ్మకంతో వస్తారు. ఎందుకంటే ఈ అక్క ఖచ్చితంగా కుడుతుంది, రివర్స్ అస్సలు పంపించదు అనేసి ధైర్యంతో వస్తారు కదా. అలాగే మనం కూడా వాళ్ళు ఎలాగైతే వచ్చారో అలాగే మనం కూడా స్టిచ్ చేసి ఇవ్వాలి. నాకైతే ఎన్ని పనులున్నా సరే ఎవరైనా కస్టమర్స్ వస్తే వాళ్ళని వాపస్ మాత్రం అస్సలు పంపివ్వను. ఇలా తీసుకొని కుడితేనే కదా మళ్ళీ ఇంకొకసారి కస్టమర్స్ వద్దన్న మన దగ్గరికే వస్తుంటారు. మీరు కూడా అలాగే చేయండి. మీకు ఉన్న తక్కువ టైంలో మీ షెడ్యూల్ అనేది ఇలా చేంజ్ చేసుకున్నట్లయితే మీకు స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, నేనైతే
ఆల్మోస్ట్ మెత్తగా గౌషన్లన్నీ కుట్టేశాను. 2 జతలు తీసుకున్నాను కదా, అంటే 4. ఆ 4 అనేవి డబల్ స్టిచెస్ అయితే అయిపోయాయి. నేనైతే వాటిని మడత పెట్టి పక్కలో అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే నా పక్కల లెఫ్ట్ సైడ్ ఒక టేబుల్ అనేది పెట్టుకుంటాను. దానిపైనే నేను కుట్టిన ప్రతి క్లాత్ను దాని మీదనే ఉంచుకుంటాను. అలా పెట్టుకోవడం వల్ల నాకు పని అనేది ఈజీ అవుతుంది. అది అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఒక డ్రెస్ అయితే డబల్ స్టిచ్ వేయమని ఇచ్చారు. కొద్దిగా లూజ్ ఉందంట ఆ డ్రెస్సు. సరే అనేసి తీసుకున్నాను. దానికి ఏ కలర్ దారం సెట్ అవుతుందో సేమ్ అదే కలర్ వేయాలి. ఎందుకంటే ఈ డ్రెస్ అనేది చాలా లైట్ కలర్ ఉంది కదా, అందుకు కస్టమర్స్ దగ్గర అయితే మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. వాళ్ళకి ఎంత లూజ్ ఉంది డ్రెస్ అనేసి తీసుకోవాలి. నేనైతే అలాగే తీసుకొని స్టిచ్ అనేది వేస్తాను. మీరు కూడా అలాగే చేశారా ఫ్రెండ్స్? నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ డ్రెస్ ఇచ్చిన కస్టమర్ అయితే చాలా సన్నగా ఉంది కాబట్టి ఈమెకి స్టిచ్చెస్ అనేవి చాలానే పడతాయి. నాకైతే ఒక ఎయిమ్ ఉండేది, నేను ఎలాగైనా లేడీస్ కార్నర్ పెట్టాలి అనేసి ఉండేది. కానీ ఇప్పుడైతే దానిపైన పోయింది. తర్వాత నేనైతే టైలరింగ్ నేర్చుకుందామని పట్టుదలతో దాన్నైతే విజయం అయితే సాధించాను. ఎటువంటి మోడల్ బ్లౌజెస్ అయినా నేను ఇప్పుడు కుట్టడానికి పర్ఫెక్ట్ అయితే అయిపోయాను. ఇప్పుడు నేనైతే నార్మల్ బ్లౌజులు కానీ, లేదంటే క్రాస్ కటింగ్ కానీ, లేదంటే బోట్ నెక్ కానీ మీకు ఎలా కావాలో అలా స్టిచ్చింగ్ అయితే చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నేనైతే ఈ మిషన్ గురించి మీతో చెప్దాం అనుకుంటున్నాను. మాది వచ్చేసి పెద్ద మిషన్ అన్నమాట. దీని కంపెనీ వచ్చేసి రేణుక. ఇంతకుముందు మేము ఊర్లో ఉన్నప్పుడు మా వారైతే టైలరింగ్ చేసేవారు. ఈ మిషన్ మీదనే మా వారైతే టైలరింగ్ చేసేవారు. అక్కడైతే మాకు టైలరింగ్ షాపు ఉండేది, కానీ సరిగ్గా నడవడం లేదు అని చెప్పేసి మేమైతే హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అయ్యాము. అక్కడ షాపు తీసేసి నేనైతే మా వారు కుట్టిన మిషనే నేను కూడా వాడుతున్నాను. మా వారు ఈ మిషన్ తీసుకొని దాదాపు 20 ఇయర్స్ కావస్తుంది, కానీ ఎటువంటి రిపేర్ అనేది ఇప్పటివరకు అయితే లేదు. చాలా లైఫ్ ఇచ్చింది మాకు ఈ మిషన్ అయితే. ఇది కరెంట్ మిషన్. ఇంతకుముందు నాకు నార్మల్ మిషన్ ఉంటుండే చిన్నది, కరెంట్ మిషన్ అస్సలు టచ్ లేకుండే. కానీ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఈ కరెంట్ మిషన్ మీద అయితే స్టార్ట్ చేశాను. కానీ నార్మల్ మిషన్ కంటే కరెంట్ మిషనే టైం అనేది తక్కువ తీసుకుంటుంది, కానీ బ్లౌజెస్ అనేది ఎక్కువ స్టిచ్ చేయగలుగుతాం. మీలో ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. అలాగే మీకు టైలరింగ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఖచ్చితంగా అడగొచ్చు. నేను ఖచ్చితంగా మీకైతే రెస్పాన్స్ ఇస్తాను. మా వారైతే బాయ్స్వి స్టిచ్చింగ్ చేసేవారు. మా వారు కూడా చాలా బాగా స్టిచ్ చేస్తారు. కానీ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళైతే టైలరింగ్ బంద్ చేసుకున్నారు. మా వారైతే మార్కెట్కు వెళ్తారు. మా వారు కూడా చాలా ఫాస్ట్గా స్టిచ్చింగ్ అనేది చేస్తారు. కస్టమర్ వచ్చి కూర్చున్న వెంబడే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఒక షర్ట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తుంటారు. అంత ఫాస్ట్గా చేస్తారు. కానీ ఎవరైతే స్టిచ్చింగ్ చేస్తారో వాళ్ళకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. అంతే కదా, మనం ఒక దగ్గరే కూర్చొని చాలా గంటలు పనిచేసినట్లయితే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అలాగే పెరిగిపోతూ ఉంటాయి. ఎవరైతే స్టిచ్చింగ్ చేస్తారో వాళ్ళైతే కంపల్సరీగా 1 అవర్కి ఒకసారి లేచి అటు ఇటు తిరగాలి. అలాగే వాటర్ అనేది కూడా ఎక్కువ తాగాలి. అలా చేయడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు అనేవి మన వైపు కూడా రావు. మీలో ఎంతో కొంతమందికి నా వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూడండి, డ్రెస్ అయితే టైట్ చేయడం అయిపోయింది. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.